Hello everyone, happy morning and greetings to you all. Welcome back to our preparation for the upcoming TET and DSC examinations. Well, in our previous video, we did discuss what a phrase is, what a clause is, and what are the different types of sentences. In this specific video, we will be looking exclusively on the transformation or synthesis of sentences as per the given TET or DSC syllabus. So, dear viewers, we will be looking at the conversions of sentences from simple sentence to complex, compound to complex, and vice versa. And what are the different conjunctions, right? Coordinating conjunctions as well as subordinate conjunctions, and what are their respective meanings in a very simplified and beautiful and colorful images for the better understanding. And we all our channel is famous for the conceptual clarity plus the practice MCQs, right? So we will be looking at the practice test items with the answer key one by one, right? So for all official AP TET model papers along with answer analysis, please go to our channel English and Educational Updates and go to the playlist called AP TET Official Model Papers, and you can access all the readily available contents, right? So for all the updates, please stay tuned and stay subscribed and do share with your friends, right? So now let us look at the concept first, right? So here, what a simple sentence mean? A simple sentence has one main clause. In other words, a simple sentence contains one simple idea. అనేది ఒక ఐడియా కలిగి ఉండడానికి సింపుల్ సెంటెన్స్ అంటాం. దెన్ కాంపౌండ్ సెంటెన్స్ అనగా ఏ కాంపౌండ్ సెంటెన్స్ హ్యాస్ టూ మెయిన్ క్లాజెస్. ఇన్ అదర్ వర్డ్స్, టూ మెయిన్ ఐడియాస్ అని గుర్తుపెట్టుకోవాలి. దెన్ కాంప్లెక్స్ సెంటెన్స్. A complex sentence has one main idea and one dependent idea, or one main clause and another subordinate clause. సో మనకి ఈ యొక్క టైప్స్, స్ట్రక్చర్స్, కన్వర్షన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఫ్యాన్ బాయ్స్, రైట్? సో ఫ్యాన్ బాయ్స్ అనేది మనకి యాక్రోనిమ్. ఇందులో ఫార్, అంట్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఈ లింకర్స్ని మనం ఎయిదర్ ఆర్, నైదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలాంటి కాంపౌండ్ సెంటెన్సెస్ని, అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి కావాల్సినటువంటి లింకర్స్ని ఇక్కడ ఇఫ్, సిన్స్, వెన్, యాజ్, వైల్, బికాజ్, ఆల్దో, టిల్, అంటిల్, వెనెవర్, హూ, విచ్, దట్, వాట్ ఇలాంటి కంజంక్షన్స్ ద్వారా మనం ఏ విధంగా వీటిని గుర్తుపెట్టుకోవడానికి, అదేవిధంగా కన్వర్ట్ చేయడానికి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐడెంటిఫై చేయడం కానీ, ఒక వాక్యంలో నుంచి ఇంకో వాక్యంలోకి మార్చడానికి దోహదపడే కాన్సెప్ట్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సో సింపుల్ సెంటెన్స్ అంటే సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే, రైట్? సో ఇక్కడ ఫ్రేజ్ ఉంది, ఒక సెంటెన్స్ ఉంది, రైట్? సో అందుకే ఇది సింపుల్ సెంటెన్స్గా పెట్టుకున్నాం, రైట్? సో రోహన్ సా ఎ లయన్, హీ ర్యాన్ అవే. నౌ సీయింగ్ ఎ లయన్, రోహన్ ర్యాన్ అవే. సో ఈ రెండు వాక్యాలు మనము కంబైన్ చేసాం. చూడు, సీయింగ్ ఎ లయన్, రోహన్ ర్యాన్ అవే. హూ ఈజ్ రోహన్? దిస్ బాయ్ ఈజ్ ఎ రోహన్. అండ్ వాట్ డిడ్ హీ సీ? హీ సా ఎ లయన్. దీన్ని మనము సింపుల్ సెంటెన్స్లో సీయింగ్ ఎ లయన్, రోహన్ ర్యాన్ అవే. సీయింగ్ ద పోలీస్, ద థీఫ్ ర్యాన్ అవే, అలా చెప్పవచ్చు. నెక్స్ట్, కాంపౌండ్ సెంటెన్స్. ఇట్ కంటైన్స్ టూ క్లాజెస్ జాయిన్డ్ బై ఎ లింకర్. ఇక్కడ చూడండి, హీ వాజ్ రిచ్ సో హీ బాట్ ఎ కార్. అతను ధనికుడు కాబట్టి అతను ధనికుడు, అందువలన ఆ కారు కొన్నాడు. హీ బాట్ ఎ కార్ విచ్ వాజ్ న్యూ. ఇక్కడ మళ్ళీ హీ బాట్ ఎ కార్ దట్ వాజ్ న్యూ. అది కూడా మనకి కాంపౌండ్ సెంటెన్స్. హీ బాట్ ఎ కార్ అండ్ ఇట్ వాజ్ న్యూ. హీ బాట్ ఎ కార్, ఇట్ వాజ్ న్యూ. ఈ రెండు వాక్యాలను కూడా అండ్ అనే కంజంక్షన్తో మనం జాయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ మనము కాంప్లెక్స్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఇట్ కంటైన్స్ వన్ మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. సో క్లాస్ గురించి, సబార్డినేట్ క్లాస్ గురించి మనము
ప్రీవియస్ వీడియోలో చెప్పాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ గెట్ ద జాబ్. నువ్వు కష్టపడితే, సో ఇన్కంప్లీట్ ఐడియా. యూ కెన్ గెట్ ద జాబ్, నువ్వు జాబ్ సంపాదించగలవు అనేది కంప్లీట్ ఐడియా. సో వన్ ఇన్కంప్లీట్ అండ్ వన్ కంప్లీట్ ఐడియా. ఇన్ అదర్ వర్డ్స్ వన్ మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్ కాంబినేషనే మనకి కాంప్లెక్స్ సెంటెన్స్. యాజ్ హీ వాజ్ రిచ్ హీ బాట్ ఏ కార్. అతను ధనికుడు కావడం వలన అంటే రీజన్, హీ బాట్ ఏ కార్. వెన్ హీ వాజ్ రిచ్ హీ బాట్ ఏ కార్. నౌ హీ ఈజ్ నో లాంగర్ రిచ్, హీ ఈజ్ పూర్ అనే మీనింగ్ అన్నది. సో అతను రిచ్గా ఉన్నప్పుడు, డబ్బులు బాగున్నప్పుడు కారు కొన్నాడు. ఇప్పుడు నౌ బికాస్ ఆఫ్ పావర్టీ ఆర్ సమ్ అదర్ రీజన్, బ్యాంక్రప్ట్సీ, దివాలా తీయడం వల్ల హీ సోల్డ్ ఏ కార్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో హీ బాట్ ఏ కార్ విచ్ వాజ్ న్యూ. సో ఇది కొంచెం రాంగ్ ఉంది, దీన్ని వదిలేద్దాం. నెక్స్ట్ అట్ ఏ గ్లాన్స్ తీసుకున్నప్పుడు సింపుల్ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాస్, యాపిల్ ఈజ్ ఫ్రెష్ అంటాం. అదే ద డిఫరెన్స్ బిట్వీన్ కాంప్లెక్స్ కాంపౌండ్ వచ్చినప్పుడు ఒక మెయిన్ క్లాస్, వన్ సబార్డినేట్ క్లాస్. కాంప్లెక్స్లో యాజ్ ఇట్ ఈజ్ యాపిల్ ఇట్ ఈజ్ కాస్ట్లీ. మనం యాపిల్ కాబట్టి కాస్ట్లీ అంటున్నాం. అదే బనానానో, గువావా, జామకాయ ఇలాంటివి అయితే కినా అంత కాస్ట్ ఉండవు. నెక్స్ట్ యాపిల్ ఈజ్ ఫ్రెష్ బట్ ఆల్సో కాస్ట్లీ. సరే ఇవి బాగా తాజాగా ఉన్నాయి, అయితే ఇవి చాలా ప్రియమైనవి అని చెప్పడానికి టూ మెయిన్ క్లాజెస్. యాపిల్ ఈజ్ ఫ్రెష్ బట్ ఇట్ ఈజ్ ఆల్సో కాస్ట్లీ. యాజ్ ఇట్ ఈజ్ అన్ యాపిల్ ఇట్ ఈజ్ కాస్ట్లీ. ఇక్కడ చూడండి, ఒకే ఎగ్జాంపుల్. సింపుల్ సెంటెన్స్లో వన్ మెయిన్ ఐడియా, కాంప్లెక్స్లో మెయిన్ ఐడియా ప్లస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, కాంపౌండ్లో టూ మెయిన్ ఐడియాస్ అండ్ టూ క్లాజెస్, రైట్. సో ఇది మనకి కాన్సెప్టు. తర్వాత దీనికి సంబంధించి మనము ఈ యొక్క ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, తర్వాత కన్వర్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇక్కడ మీకు ప్రాక్టీస్ కొరకు ఇక్కడ పెట్టాము. ఒకసారి ఇక్కడ హైలైట్ అయినటువన్నీ ఆన్సర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ టూ వీక్ టు వాక్. కన్వర్ట్ ద ఫాలోయింగ్ సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్ అన్నప్పుడు దీన్ని హీ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. ఈ విధంగా మనము ఐడెంటిఫికేషన్ తీసుకున్నప్పుడు అండర్లైన్ చేసాం. ఆల్దో అనేది సబార్డినేట్ కంజంక్షన్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. హీ వాజ్ పూర్ బట్ హీ వాజ్ ఆనెస్ట్. అతను పేదవాడైనప్పటికీ అతను నిజాయితీపరుడు. ఇది మనకి బట్ అనేది ఫ్యాన్ బాయ్స్లో ఒక లింకర్ కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ మనం డిస్కస్ చేసుకున్నాం కాన్సెప్ట్లో కాంప్లెక్స్ సెంటెన్స్. హీ వర్క్డ్ హార్డ్ అండ్ హీ పాస్ ద ఎగ్జామ్. సో ఇక్కడ మనకి అండ్ టూ మెయిన్ ఐడియాస్, టూ మెయిన్ క్లాజెస్, సో రిజల్టింగ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్స్. బీయింగ్ టైర్డ్. సో ఈ విధంగా స్టార్టింగ్లో ఐఎన్జి ఫామ్ లేదా ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్, ఇన్ ఆర్డర్ టు ఇలాంటివి వచ్చినప్పుడు మనము సింపుల్ సెంటెన్స్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ క్వశ్చన్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ రిలవెంట్ ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాము. అయితే దీన్ని ఇంకా మనం డీప్గా డిగ్ చేయడం కోసం కొంచెం మనము ఈ యొక్క టేబుల్ని చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చేయడానికి మనకున్న ట్రిక్స్ చూస్తే ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్ అనేది మనకి సింపుల్ సెంటెన్స్లో సిగ్నల్ వర్డ్ అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ ఈజ్ ఆనెస్ట్. సో అతను పేదరికం ఉన్నప్పటికీ అతను నిజాయితీపరుడు. దీన్ని మనం కాంపౌండ్లోకి మార్చినప్పుడు హీ ఈజ్ పూర్ ఎట్ ఆర్ బట్ ఆనెస్ట్. ఈ వాక్యంగా మనం వాడతాం కాంపౌండ్ సెంటెన్స్లోకి. అదే కాంప్లెక్స్లోకి మార్చినప్పుడు దో హీ ఈజ్ పూర్, అతడు పేదవాడైనట్టుకి. సో సేమ్ మీనింగ్ బట్ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉందన్నమాట, రైట్. సో ఈ విధంగా మనం కన్వర్షన్స్ని ఈ యొక్క కీవర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ వర్బ్ ప్లస్ ఐఎన్జి, ఆన్ అకౌంట్ ఆఫ్, ఓయింగ్ టు, బికాజ్ ఆఫ్. ఈ పదాలు వచ్చినప్పుడు మనం కూడా సింపుల్ సెంటెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ సిక్ హీ కెనాట్ అటెండ్ ద క్లాస్. ఆన్ అకౌంట్ ఆఫ్ ఇల్నెస్, ఓయింగ్ టు ఇల్నెస్, బికాజ్ ఆఫ్ ఇల్నెస్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ దీన్ని కాంపౌండ్ సెంటెన్స్కి వచ్చినప్పుడు హీ ఈజ్ సిక్ అండ్ సో హీ కెనాట్ అటెండ్ ద క్లాస్. సో అండ్ సో ఇక్కడ. అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్స్కి వచ్చినప్పుడు సిన్స్ హీ ఈజ్ సిక్, కారణం, యాజ్ హీ ఈజ్ సిక్, బికాజ్ హీ ఈజ్ సిక్. ఈ మూడు కీవర్డ్స్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ వాడడానికి ఈ ఎగ్జాంపుల్ కన్వర్షన్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్
ఇన్ కేస్ ఆఫ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్నప్పుడు ఇది సింపుల్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ హీ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. అతను కష్టపడుతున్నట్లయితే యూ మస్ట్ వర్క్ హార్డ్ అండ్ దెన్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్. అండ్ దెన్ అనేది ఇక్కడ మనము కాంపౌండ్ సెంటెన్స్కి లింకర్గా వాడుతున్నాం. అదే కాంప్లెక్స్ సెంటెన్స్కి వచ్చినప్పుడు ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో వెరీ ఈజీ కదండి. ఈ విధంగా ఈ యొక్క మీరు ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా కన్వర్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ నాట్ వర్కింగ్ హార్డ్, సో ఇన్ కేస్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ పాజిటివ్, ఇన్ కేస్ ఆఫ్ నాట్ అన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. యూ విల్ నాట్ గెట్ గుడ్ రిజల్ట్స్. యూ మస్ట్ వర్క్ హార్డ్ లేదా యూ విల్ నాట్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో కష్టపడితే కదా, లేకపోతే రాదు. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడకపోతే యూ విల్ నాట్ గెట్ గుడ్ రిజల్ట్స్. అంటే ఏమి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ రిజల్ట్స్. సో ఈ విధంగా ఇన్ కేస్ ఆఫ్ నాట్కి కాంపౌండ్ సెంటెన్స్లో 6, కాంప్లెక్స్ సెంటెన్స్లో అన్లెస్ అనే వర్డ్ని మనం సిగ్నల్ వర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వర్బ్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆన్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. సో సీయింగ్ ద టైగర్ ద హంటర్ ర్యాన్ అవే. టైగర్ చూడడం ద్వారా, చూసిన వెంటనే అన్నట్టు మీనింగ్ వస్తుంది. ద హంటర్ సా ద టైగర్ అండ్ ర్యాన్ అవే. చూశాడు మరియు పారిపోయాడు. వెన్ ద హంటర్ సా ద టైగర్, ఎప్పుడు ఎగ్జాక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. వెన్ అనేది ఇక్కడ మనం సబార్డినేట్ కంజంక్షన్గా వాడుతున్నాం. ఎప్పుడైతే వేటగాడు టైగర్ని చూశాడో వెంటనే పరిగెత్తాడు అనే మీనింగ్ వచ్చినప్పుడు హీ ర్యాన్ అవే వస్తుంది. నెక్స్ట్ టూ చాలా ఇంపార్టెంట్ ఇది. హీ ఈజ్ టూ వీక్ టు వాక్, he is too weak to lift the bag, right? He is too intelligent లేదా he is too clever అన్నప్పుడు మనకి ఈ టూ అనేది కాంబినేషన్ గుర్తుపెట్టుకోవాలి. he is too weak to walk, అతను చాలా నీరసంగా ఉన్నాడు నడవడానికి. వెరీ అండ్ దేర్ ఫోర్, ఇక్కడ మన కాంపౌండ్ సెంటెన్స్లో he is very weak and therefore లేదా and so he cannot walk అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సో దట్ కెనాట్, ఇక్కడ సో దట్ అనేది కంబైన్డ్ కాదు, విడివిడిగా, రైట్? హీ ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్, హీ ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇన్ ఆర్డర్ టు లేదా టు. హీ వెంట్ టు హైదరాబాద్ టు మీట్ హిజ్ ఫ్రెండ్. సో పర్పస్ ఆఫ్ గోయింగ్ టు హైదరాబాద్ సింపుల్ సెంటెన్స్లో టు లేదా ఇన్ ఆర్డర్ టు అంటాం. He wanted to meet his friend and so he went to Hyderabad. So he wanted to meet his friend అనేది దీన్ని మనము అంటే ఫస్ట్ పర్పస్ చెప్పేసాము, దెన్ రిజల్ట్ చెప్పాము అనమాట. నెక్స్ట్ he went to Hyderabad so that he could meet his friend. ఇక్కడ కెన్ కాదు, కుడ్, ఎందుకంటే పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. ఈ విధంగా మనము సో దట్ అనేది ఇక్కడ మనము కంబైన్డ్గాను, ఇంత ముందులో అయితే విడిగాను ఈ ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకొని మనము ఇప్పుడు చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో మనకి బాగా పనికొచ్చే ట్రిక్స్, ఈ పదాలు వచ్చినప్పుడు కోఆర్డినేట్ కంజంక్షన్స్ కాంపౌండ్ అంటాము. ఈ ఆ విబిస్ వర్డ్స్ అంటే యాజ్, ఆల్దో, ఆఫ్టర్, వైల్, వెన్, అన్లెస్, బికాజ్, బిఫోర్, ఇఫ్, సిన్స్, ఈ పదాలు వచ్చినప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. సో డియర్ వ్యూయర్స్, నౌ ఆర్ యూ రెడీ ఫర్ ద ప్రాక్టీస్? ప్లీజ్ ఐడెంటిఫై సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫర్ ఈచ్ సెంటెన్సెస్ గివెన్ బిలో. డూ యూ వాంట్ టు గో టు ద పార్క్? వైల్ మ్యాచ్ వాజ్ అట్ recess, he fell and hurt his knee. Do you have a bag or do you have a cat? సో ఇక్కడ మీరు ఈ వర్డ్స్ని గుర్తుపెడితే ఆటోమేటిక్గా ఈ సెంటెన్సెస్ని మీరు please do comment in the reply section, and I am not providing the key for this particular worksheet. So please go to the questions, read them carefully and identify the answer. Next we will move on to the actual TET DSC examination point of view, identification of simple sentences and then converting them into another given types. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం రిఫ్రెష్ చేస్తున్నాం. కాంపౌండ్ సెంటెన్స్ అన్నప్పుడు 2 మెయిన్ క్లాజెస్, అదే కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నప్పుడు 1 మెయిన్ క్లాజ్ అండ్ 1 డిపెండెంట్ క్లాజ్. అదే సింపుల్ సెంటెన్స్లో 1 కంప్లీట్ థాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇండిపెండెంట్ క్లాజ్. షీ సింగ్స్ వెల్,
షీ సింగ్స్ వెల్ బికాస్ షీ ప్రాక్టీసెస్ డైలీ. షీ సింగ్స్ వెల్ అండ్ షీ డాన్సెస్ బ్యూటిఫుల్లీ అనదర్ ఐడియాని మనం జాయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఈ యొక్క ఐడెంటిఫికేషన్ ఆఫ్ అనేది మనకి 1 to 5 ఐడెంటిఫికేషను. తర్వాత ఈ కన్వర్టింగ్ ఫ్రమ్ గివెన్ సెంటెన్స్ మనం ఆల్రెడీ క్లూ ఇచ్చాము, బికాజ్, బట్. ఈ యొక్క కన్వర్ట్ గివెన్ సెంటెన్సెస్ ఇంటూ అదర్ టైప్స్, రిమైనింగ్ టైప్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఆన్సర్కి కూడా 1 నుంచి 15 వరకు చేసాం, రైట్. బట్ ఇట్స్ వెరీ ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ మనము క్లూస్ ఇచ్చాం బ్రాకెట్లో. ఆ యొక్క పదాల ద్వారా ఆ సెంటెన్స్ అనేది కంబైన్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా చేయాలి, రైట్. సో నౌ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనము డిస్కస్ చేసుకున్నాం, సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టెప్స్ తీసుకున్నప్పుడు హౌ టు సింథసైజ్ అన్నప్పుడు రీడ్ బోత్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. సో ఇది అడిషనా, కాంట్రాస్టా, కాజా, ఎఫెక్టా, టైమా అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అదేవిధంగా స్టెప్ నెంబర్ 3కి వస్తే చూస్ ద కరెక్ట్ లింకర్. ఏది సబార్డినేట్ లింకరు, ఏది కోఆర్డినేట్ లింకర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కంబైన్ ద సెంటెన్సెస్ అండ్ మేక్ ఇట్ మీనింగ్ఫుల్ అండ్ గ్రామాటికల్లీ కరెక్ట్. సో మనకిచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అవి వ్యాకరణ దోషాలు లేకోకుండా, మీనింగ్ మారకోకుండా మీనింగ్ఫుల్గా ఉండే విధంగా చూసుకోవాలి. చెక్ ద మీనింగ్, ఇట్ షుడ్ బి ద సేమ్ యాజ్ ద ఒరిజినల్ సెంటెన్స్, రైట్. సో ఇక్కడ మనము గివెన్ సెంటెన్సెస్ తీసుకున్నాం, వాటి యొక్క ఫంక్షన్ చూసుకున్నాం, కోఆర్డినేటింగ్ ఫంక్షన్. దెన్ సింథసిస్ ఎలా జాయిన్ చేస్తామో చూడండి. షీ వాజ్ వెరీ టయర్డ్, షీ స్టిల్ ఫినిష్డ్ హర్ వర్క్. సో ఇవి గివెన్ సెంటెన్సెస్. ఇక్కడ మనకి కాంట్రాస్ట్ చేయాలి అన్నప్పుడు ఎట్ అనే ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్. షీ వాజ్ వెరీ టయర్డ్ ఎట్ షీ ఫినిష్డ్ హర్ వర్క్. హీ మిస్ ద బస్, హీ వోక్ అప్ లేట్. ఇక్కడ మనం కాజ్, నిద్ర లేట్గా లేయడం వల్ల బస్సు మిస్ అయ్యాడు. హీ మిస్ ద బస్ బికాస్ హీ వోక్ అప్ లేట్. ఐ లైక్ టీ, ఐ లైక్ కాఫీ. 2 అంశాలని అడిషన్. ఐ లైక్ టీ అండ్ కాఫీ. ఒకవేళ నీ కాఫీ లేదా టీ అన్నప్పుడు డూ యూ ప్రిఫర్ కాఫీ ఆర్ డూ యూ ప్రిఫర్ టీ అనొచ్చు, రైట్. దీన్ని సింపుల్ సెంటెన్స్ చేయాలంటే ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. కాఫీ కన్నా నాకు టీ అనేది చూడు ఎంత మీనింగ్ ఉందో. సో ఈ విధంగా మనము ఈ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది చాలా ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. నెక్స్ట్, ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, ద మ్యాచ్ వాజ్ క్యాన్సెల్డ్, రైట్. సో రిజల్ట్ అంటే రెయిన్ హెవీగా కావడం వల్ల మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ మనము కాంట్రాక్ట్ రిజల్ట్ చెప్పడానికి సో వాడతాం. ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, సో ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్. ఓకే, దీన్ని మనము కారణంగా చెప్పినప్పుడు యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్. కాంప్లెక్స్ సెంటెన్సెస్ కూడా జాయిన్ చేయవచ్చు. ఆ విధంగా మనము ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, ఇచ్చిన సెంటెన్సెస్లో ఏం జరుగుతూ ఉంది, కాంట్రాస్టింగా, కాజా, అడిషనా, రిజల్టా, కాజ్ అండ్ ఎఫెక్టా, టైమా, ఈ విధంగా దాని యొక్క ఫంక్షన్ తెలుసుకున్న తర్వాత మనము ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ స్టడీడ్ వెల్, హీ పాస్ ద ఎగ్జామ్. సో కాజ్ అండ్ ఎఫెక్ట్. హీ స్టడీడ్ వెల్, సో హీ పాస్ ద ఎగ్జామ్. బికాజ్ హీ స్టడీడ్ వెల్, హీ పాస్ ద ఎగ్జామ్ కూడా కరెక్ట్ అనమాట, రైట్. సో కాజ్. ఐ విల్ కాల్ యూ, ఐ విల్ రీచ్ హోమ్. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. టైం ఇక్కడ ఇంటికి పోయినప్పుడు. ద బేబీ వాజ్ క్రయింగ్, ద మదర్ వాజ్ కుకింగ్. సో సైమల్టేనియస్ యాక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ కాంట్రాస్ట్ చెప్పడానికి. వైల్ ద బేబీ వాజ్ క్రయింగ్, ద మదర్ వాజ్ కుకింగ్. వైల్ ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్, ద టీచర్ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్స్. ఈ విధంగా మనము సైమల్టేనియస్ యాక్షన్స్ని పాస్ట్ కండిషన్స్లో వాడతాం. ఈ విధంగా మనకి ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. హీ ఫెయిల్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ, he was not prepared. He failed in the interview because he was not prepared. The train was late, we missed the connection. The train was late, so we missed the connection. She practiced daily and she became a champion. It was getting dark, so they decided to return home. I was hungry, I ate an apple. As I was hungry, I ate an apple అనొచ్చు. లేదా కాంపౌండ్ సెంటెన్స్ యాజ్ ఐ వాజ్ హంగ్రీ, సో
I ate an apple. So a good sentence shows clear thinking, use the right linker, and keep it simple, meaningful, and కరెక్ట్. సో ఈ విధంగా మనము సింపుల్ సెంటెన్స్ని అర్థం చేసుకున్నాం. వీటి యొక్క స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు చూడండి, సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్. ఇది గ్రామాటికల్గా చెప్తున్నాను. రియా రీడ్స్ ఎ బుక్. అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఒక ఇండిపెండెంట్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్, సబార్డినేట్ కంజంక్షన్ అండ్ డిపెండెంట్ క్లాస్. రియా రీడ్స్ ఎ బుక్ బికాస్ షీ వాంట్స్ టు ఇంప్రూవ్ హర్ నాలెడ్జ్. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు టూ ఇండిపెండెంట్ క్లాజెస్ జాయిన్డ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్. బాగా చూడండి, ఇక్కడ ఒక రియా రీడ్స్ ఎ బుక్, షీ టేక్స్ నోట్స్ ఫ్రమ్ ఇట్. రెండు ఇండిపెండెంట్ ఐడియాస్, ఇండిపెండెంట్ క్లాజెస్ జాయిన్డ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ విధంగా స్ట్రక్చరు, టైప్స్ తెలుసుకున్నాం. ఒకదాని నుంచి ఒకదానికి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో తెలుసుకున్నాం. ఇది ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది కూడా మనకి కామన్ కంజంక్షన్స్, ఈ సింపుల్ టు కాంప్లెక్స్ కానీ, సింపుల్ టు కాంపౌండ్ కానీ, కాంప్లెక్స్ టు కాంపౌండ్ కానీ ఈ ఎగ్జాంపుల్స్తో మనము ఈ యొక్క ప్రాక్టీస్ షీట్తో మనము చేయగలిగాము. సో ఇప్పుడు మీరు ఒకటే ఈ యొక్క స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూస్, వీటిని ఒక్కసారి మీరు జాగ్రత్తగా హైడ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక 15 ఎగ్జాక్ట్గా ఇక్కడ మనము 15 ఎంసీక్యూలు తయారు చేసాము. ఐడెంటిఫికేషను, దెన్ కన్వర్షన్స్, రైట్. సో మనము ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎండ్ చేద్దాం. Convert the following sentence into a simple sentence. Although it was late, we continued our work. లేట్ అయినప్పటికీ వర్క్ కంటిన్యూ చేశాము. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. దీన్ని సింపుల్ సెంటెన్స్లోకి మార్చాలి. డెస్పైట్ బీయింగ్ లేట్ మనం చెప్పాము అక్కడ. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ లేట్, ఇన్స్పైట్ ఆఫ్ డిలే, ఈ పదాలు వాడచ్చు మనం సింపుల్ సెంటెన్స్లోకి. వీ కంటిన్యూడ్ అవర్ వర్క్. నెక్స్ట్, కన్వర్ట్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ ఈజ్ ఆనెస్ట్. అతను పేదరికంలో పుట్టినప్పటికీ అతను నిజాయితీపరుడు అనేదానికి హీ ఈజ్ పూర్ ఎట్ లేదా బట్ హీ ఈజ్ ఆనెస్ట్ చెప్పవచ్చు. అదేవిధంగా బీయింగ్ సిక్ హీ కెనాట్ అటెండ్ ద క్లాస్. సింపుల్ సెంటెన్స్ ఉంది కాంప్లెక్స్. యాజ్ హీ ఈజ్ సిక్ హీ కెనాట్ అటెండ్ ద క్లాస్. అతను అనారోగ్యం కావడం వల్ల అతను క్లాస్ అటెండ్ కాలేకపోతున్నాడు, రైట్. సో ఈ విధంగా మనం ఇచ్చిన సెంటెన్స్ని కేర్ఫుల్గా రీడ్ చేసి దాన్ని ఏ సెంటెన్స్లకి మార్చమన్నాడో అనేదానికి మనము ఫ్యాన్ బాయ్స్, ఆ యొక్క సబార్డినేట్ కంజంక్షన్స్, విబిస్, ఆ యొక్క ట్రిక్స్ని గుర్తుపెట్టుకొని మనం ఈ యొక్క వర్క్షీట్స్ని మొత్తము కాన్సెప్ట్ని ప్లస్ ప్రాక్టీస్ టెస్ట్ని చేయగలిగితే యూ విల్ గెట్ as you can full marks in the TET examination. So dear viewers, with this we conclude today's video. Then we will be dealing with psychology parallelly. So for all these general English, specific English, psychology syllabus related topics as well as Telugu, please stay tuned and stay subscribed. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.